రాజేష్ తన కూతురి చదువు కోసం దాచిన డబ్బును ఈ వ్యాపారంలో పెట్టాడు. ఆ నష్టంతో అతను పూర్తిగా కృంగిపోయాడు. కిరణ్ తన కుటుంబానికి తెలియకుండా స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు నాణ్యమైన కొబ్బరి చిప్పలు కొనలేకపోయారు. తక్కువ ధరకు దొరికే పచ్చి చిప్పలు వాడడం మొదలుపెట్టారు. దాంతో బొగ్గు నాణ్యత తగ్గిపోయింది. ఒక రెస్టారెంట్ యజమాని మీ బొగ్గు సరిగ్గా మన్నడం లేదు, పొగ ఎక్కువగా వస్తుంది అని ఫిర్యాదు చేసి ఆర్డర్ రద్దు చేసుకున్నాడు. ఆ వార్త వ్యాపించడంతో మిగిలిన కస్టమర్లు కూడా ఆర్డర్లు నిలిపేశారు. వ్యాపారం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతలో రాజేష్ కూతురికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆ ఖర్చులకి డబ్బులు లేక రాజేష్ తన తండ్రి గుర్తుగా ఉంచుకున్న పొలంలోని ఒక భాగాన్ని అమ్మేయాల్సి వచ్చింది. ఆ పొలం అమ్మేటప్పుడు తన ఆత్మ గౌరవాన్ని అమ్ముతున్నట్లుగా అతనికి అనిపించింది. ఆ బాధతో అతను రోజుల తరబడి ఎవరితోని మాట్లాడలేదు. కిరణ్ తన స్నేహితుడిని వాదార్చడానికి ప్రయత్నించిన మాటలు రాలేదు.